హాయ్ విక్రమ్, రండి కాఫీ తీసు. దానిలో ఏం కలిపి తీసుకొద్దామని. విక్రమ్, ఆ పాపకి నువ్వే తల్లివి, తండ్రి మాత్రం జై కాదని తను తెలిసిపోయిందని నువ్వే చంపేశా. అమ్మా, నీ చేతికి ఆ తాయెత్తున్నంత వరకు నిన్ను ఏ ఆత్మ ఆవాహించదని చెప్పాను. నువ్వు అడిగావు గుర్తుందా? ఆ తాయెత్తు నిన్ను కాపాడుతుందా అని. కాపాడుతుంది, కానీ నీలాంటి మనిషి రూపంలో ఉన్న రాక్షసి నుంచి ఎవరిని కాపాడలేడమ్మా. ఏంటి బిడ్డ ఇది? ప్లీజ్ నన్ను ఇంకా చంపొద్దు. నేను నా మొగుడుతోనే కాదు, ఏ మొగాడుతోనూ తల్లిని కాదు. ఈ రిపోర్ట్ చూడండి. నాకింకా గర్భసంచి లేదు. నేను జై 3 సంవత్సరాల నుంచి పిల్లల కోసం చాలా టెస్ట్ చేశాం, చాలా డాక్టర్స్ చుట్టూ తిరిగాం. నాలో లోపం ఉందని తెలుసుకోవడం. నన్ను ఒక పసి పాపలా చూసుకున్నాడు జై. అలాంటి నా భర్తని నేనే చంపానని నన్ను మళ్ళీ మళ్ళీ చంపొద్దు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో తెలియని వయసు తంది. ముందు తన తల్లి ఎక్కడుందో వెతకండి, లేదంటే మమ్మల్ని ఇలాగే వదిలేయండి. ఇంకా కోపం తీరకపోతే నేను నా భర్తను చంపాననుకుంటున్నారుగా, నన్ను అరెస్ట్ చేయండి. సార్, నేను డాక్టర్ని. మీకు ఇంకో విషయం చెప్పాలి. శృతికి పిల్లలు పుట్టే అవకాశం లేదు, కానీ తన డిఎన్ఏతో ఆ రిపోర్ట్స్ ఎలా మ్యాచ్ అయ్యాయో అర్థం కాక జీనోమిక్స్లో వర్క్ చేసే మా కజిన్కి ఈ రిపోర్ట్స్ పంపించాను. మీరు తనని కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు. డాక్టర్ గీతా సుబ్రహ్మణ్య గారు పంపించారు. ఓ, మీరేనా? చెప్పండి. సార్, శృతి అనే అమ్మాయి డిఎన్ఏ రిపోర్ట్స్ మీరే ప్రిపేర్ చేశారని తెలిసింది. దాని గురించి కొంత వివరంగా చెప్పగలుగుతారా? ఓ, ఆ రిపోర్ట్సా? యాక్చువల్లీ అలాంటి కేసు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. శృతికి పిల్లలు పుట్టే అవకాశం లేదు, కానీ ఎగ్జాక్ట్గా తన డిఎన్ఏ మ్యాచింగ్తో ఒక పాప ఉండటం అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇప్పటికీ తను నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్లయింటే. అంటే ఆ పాప శృతికి పుట్టలేదని ఖచ్చితంగా చెప్పగలరా? నో, అలా అని ఎగ్జాక్ట్గా చెప్పలేం. మేబీ ఆ పాప శృతికి కాకుండా శృతి డిఎన్ఏ ఎగ్జాక్ట్గా ఉన్న వాళ్ళ రిలేటివ్స్కి పుట్టి ఉండొచ్చు, లేదా శృతికే పుట్టి ఉండొచ్చు. ఈ రెండూ కాకుండా జీన్ క్లోనింగ్ కూడా చేసి ఉండొచ్చు. కానీ ఏదైనా సరే ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం. సార్, ఇప్పుడు ఆ పాప శృతికే పుట్టిందని ఖచ్చితంగా తెలుసుకోవడం అసాధ్యమా? నో, అసాధ్యం అనేది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. మైటోకాండ్రియల్ డిఎన్ఏని టెస్ట్ చేస్తే ఆ పాపకి శృతి జన్మనిచ్చిందో లేదో తెలిసిపోతుంది. అయితే ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది, అండ్ ఆ తల్లి ఈ పరీక్షకి పూర్తి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. సార్, శృతిని ఒప్పించే పూచి నాది సార్, ఐ ప్రామిస్. సరే, నేను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసి మీకు వెంటనే కాంటాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్.